హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనం ఈరోజు ఈ వీడియోలో 8th క్లాస్ థర్డ్ లెసన్ గురించి తెలుసుకుందాం. లెసన్ పేరు గ్రామీణ ప్రాంతాల పరిపాలన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిట్స్ టెక్స్ట్ బుక్ నుండి ప్రిపేర్ చేశాను. ప్రతి లైన్ చదివి నోట్బుక్ ప్రిపేర్ చేసి చాలా కష్టపడి చేశాను. నోట్బుక్ ప్రిపేర్ చేసిన తర్వాత అది టైపింగ్ చేసి మీకు ఈ వీడియో అందజేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిట్స్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. థర్డ్ లెసన్ మొత్తం ప్రతి లైన్ చదివి ప్రిపేర్ చేసిన బిట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ఫస్ట్ బిట్, రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్, బీహార్, ఒరిస్సాల యొక్క దివానీ అధికారాన్ని అంగీకరించిన సంవత్సరం. రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్, బీహార్, ఒరిస్సాల యొక్క దివానీ అధికారాన్ని అంగీకరించిన సంవత్సరం. ఆన్సర్ 1765, 1765. సెకండ్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ 1765కు ముందు ఏ దేశం నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేది? ఈస్ట్ ఇండియా కంపెనీ 1765కు ముందు ఏ దేశం నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేది? ఆన్సర్ ఇంగ్లాండ్ దేశం నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ 1765కు ముందు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్లో భయంకరమైన కరువు వచ్చిన సంవత్సరం. బెంగాల్లో భయంకరమైన కరువు వచ్చిన సంవత్సరం. (1770). నెక్స్ట్, మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించిన సంవత్సరం. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించిన సంవత్సరం. ఆగస్టు 12. నెక్స్ట్, శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? చార్లెస్ కార్న్వాలిస్. నెక్స్ట్, కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. (1793) శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ రాజులకి, తాలూకుదారులకి, జమీందారులకి మాత్రం మంచి హోదా ఇచ్చింది. వారిని రైతుల నుండి పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించమని ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పింది. ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులు చెల్లించాల్సిన శిస్తు మాత్రం స్థిరంగా నిర్ణయించారు. నెక్స్ట్, 1806 సంవత్సరంలో బెంగాల్ ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించిన వారు ఎవరు? ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించిన వారు హెచ్టి కోల్బ్రూక్. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 1806 సంవత్సరంలో ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించింది హెచ్టి కోల్బ్రూక్. నెక్స్ట్, బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనేది
ఆన్సర్ ఒక రెవెన్యూ క్షేత్రం లేదా ఒక గ్రామం లేదా కొన్ని గ్రామాల సమూహాన్ని మహల్ అనేవారు. ఎక్కడ బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం లేదా ఒక గ్రామం లేదా కొన్ని గ్రామాల సమూహాన్ని మహల్ అనేవారు. ఏ శతాబ్దం తొలి దశలో అనేక మంది కంపెనీ అధికారులు భూమి శిస్తు పద్ధతిని మరోసారి మార్చాలని బలంగా విశ్వసించారు. ఏ శతాబ్దం తొలి దశలో అనేక మంది కంపెనీ అధికారులు భూమి శిస్తు పద్ధతిని మరొకసారి మార్చాలని బలంగా విశ్వసించారు. పంతొమ్మిదవ శతాబ్దం తొలి దశలో భూమి శిస్తు పద్ధతిని మరోసారి మార్చాలని నిర్ణయించారు. బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్లో ఒక కొత్త విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్లలో ఒక కొత్త విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? హాల్ట్ మెకంజీ. ఇది 1822 నుండి అమల్లోకి వచ్చింది. 1822 నుండి అమల్లోకి వచ్చింది. పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యతను జమీందారులు కాకుండా ఎవరికి అప్పగించారు? గ్రామ పెద్దలకు అప్పగించారు. ఈ పద్ధతిని మహల్వారి పద్ధతిగా ప్రసిద్ధి పొందింది. దక్షిణాదిన బ్రిటిష్ భూభాగాల్లో శాశ్వత శిస్తుకు బదులుగా ఏ విధానాన్ని తీసుకొచ్చారు? శాశ్వత శిస్తు బదులుగా రైత్వారి పద్ధతిని తీసుకొచ్చారు. ఈ రైత్వారి పద్ధతినే మహల్వారి పద్ధతి అని అంటారు. నెక్స్ట్, కంపెనీ స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలలో రైత్వారి పద్ధతిని చిన్న స్థాయిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. కంపెనీ స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాల్లోని రైత్వారి పద్ధతిని చిన్న స్థాయిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కెప్టెన్ అలెగ్జాండర్ రిడ్. కెప్టెన్ అలెగ్జాండర్ రిడ్. దక్షిణ భారతదేశంలో సంప్రదాయ జమీందారులు లేరని భావించిన వారు. దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ జమీందారులు లేరని భావించిన వారు థామస్ మన్రో. థామస్ మన్రో అండ్ అలెగ్జాండర్ రిడ్. అలెగ్జాండర్ రిడ్ 1819 నుండి 1826 మధ్య కాలంలో మద్రాస్ గవర్నర్. 1819 నుండి 1826 మధ్య కాలంలో మద్రాస్ గవర్నర్ ఎవరంటే థామస్ మన్రో. థామస్ మన్రో. నెక్స్ట్, బ్రిటిష్ వారు భారతీయ రైతులను బలవంతంగా ఒప్పించి పండించమన్న పంటలు ఏవి? బ్రిటిష్ వారు భారతీయ రైతులను బలవంతంగా ఒప్పించి పండించమన్న పంటలు బెంగాల్లో జనుము, అస్సాంలో తేయాకు, యునైటెడ్ ప్రావిన్స్లో చెరకు, ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్లో గోధుమ, మహారాష్ట్ర అండ్ పంజాబ్లో ప్రత్తి, మద్రాసులో వరి. వీటిని భారతీయ రైతులను బలవంతంగా ఒప్పించి పండించమన్నారు బ్రిటిష్ వారు. ఈ పంటలను ఏంటంటే బెంగాల్లో జనుము, అస్సాంలో తేయాకు, యునైటెడ్ ప్రావిన్స్ చెరుకు, ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్లో గోధుమ, మహారాష్ట్ర అండ్ పంజాబ్లో ప్రత్తి, మద్రాసులో వరి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గల మచిలీపట్నం
నేత పనివారు సృష్టించిన 20వ శతాబ్దం నాటి ముద్రణ. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గల మచిలీపట్నం నేత పనివారు సృష్టించిన 20వ శతాబ్దం నాటి ముద్రణ కలంకారీ ముద్రణ. నీలిరంగును ఏ మొక్క నుండి తయారు చేస్తారు? నీలిరంగును ఏ మొక్క నుండి తయారు చేస్తారు? ఇండిగో. నీలిమందును ఇండిగో అనే మొక్క నుండి తయారు చేస్తారు. నెక్స్ట్, 13వ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందును ఏ దేశాలలో దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగు అద్దడానికి ఉపయోగించేవారు? 13వ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందును ఏ దేశాలలో దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగు అద్దడానికి ఉపయోగించారు? ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లోని తయారీదారులు మన భారతీయ నీలిమందును దుస్తులకు రంగు అద్దడానికి ఉపయోగించేవారు. నెక్స్ట్, యూరోపియన్ తయారీదారులు నీలం, వైలెట్ రంగుల తయారీ కోసం ఆధారపడవలసిన వచ్చిన మరో మొక్క. యూరోపియన్ తయారీదారులు నీలం, వైలెట్ రంగుల కోసం ఆధారపడవలసిన వచ్చిన మరో మొక్క ఓడ్. ఓడ్ అనే మొక్కతో నీలం, వైలెట్ రంగులు తయారు చేసేవారు. నెక్స్ట్, 19వ శతాబ్దం చివరి నాటికి ఇంగ్లాండ్కి చెందిన ముద్రణ. 19వ శతాబ్దం చివరి నాటికి ఇంగ్లాండ్కి చెందిన ముద్రణ మోరిస్ ముద్రణ. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గల మచిలీపట్నం నేత పనివారు సృష్టించిన ముద్ర కలంకారీ ముద్ర. అదే ఇంగ్లాండ్కి చెందిన ముద్ర మోరిస్ ముద్ర. నెక్స్ట్, 19వ శతాబ్దంలో మోరిస్ ముద్రణను రూపొందించిన ఏ దేశానికి చెందిన ప్రముఖ కవి? 19వ శతాబ్దంలో మోరిస్ ముద్రణను రూపొందించింది ప్రముఖ కవి. అతను ఏ దేశానికి చెందినవారు? బ్రిటన్కు చెందిన విలియం మోరిస్. బ్రిటన్కు చెందిన విలియం మోరిస్ పేరులోనే మోరిస్ ముద్రణ, అతని పేరే ముద్రణ కింద రూపొందించారు. అతను బ్రిటన్కు చెందినవారు, విలియం మోరిస్. నెక్స్ట్, 19వ శతాబ్దంలో ప్రపంచంలోని అతిపెద్ద నీలిమందు సరఫరాదారుగా ఉండే దేశం. 19వ శతాబ్దంలో ప్రపంచంలోని అతిపెద్ద నీలిమందు సరఫరాదారుగా ఉండే దేశం భారతదేశం, మన దేశం భారతదేశం. నెక్స్ట్, ఓడ్ మొక్క గురించి. ఓడ్ మొక్క నుంచి నీలం, వైలెట్ రంగును తయారు చేసేవారు. ఈ ఓడ్ మొక్క సమశీతోష్ణ మండలాల మొక్క కావడంతో ఐరోపాలో సులభంగా అందుబాటులో ఉండేది. సమశీతోష్ణ మండలాల మొక్క కావడంతో ఐరోపాలో ఈ మొక్క సులభంగా అందుబాటులో ఉండేది. ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీలలో ఈ మొక్క పెరిగేది. ఈ ఓడ్ మొక్క ఎక్కడ పెరిగేదంటే ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీలలో ఓడ్ అనే మొక్క పెరిగేది. నెక్స్ట్, యూరోపియన్ తయారీదారులు నీలిమందు దిగుమతిపై ఉన్న నిషేధాన్ని తొలగించాల్సిందిగా తమ ప్రభుత్వాన్ని ఒప్పించిన శతాబ్దం. పదిహేడవ శతాబ్దం. నెక్స్ట్, నీలిమందును పండించడం ప్రారంభించిన విదేశీయులు.
నీలిమందును పండించడం ప్రారంభించిన విదేశీయులు ఎవరు? ఫ్రెంచి వారు నీలిమందును కరేబియన్ దీవుల్లో సెయింట్ డొమింగ్లో పండించేవారు. పోర్చుగీసు వారు బ్రెజిల్లో, ఇంగ్లీష్ వారు జమైకాలో, స్పానిష్ వారు వెనిజులాలో నీలిమందును పండించేవారు. ఫ్రెంచి వారు కరేబియన్ దీవుల్లోని సెయింట్ డొమింగ్ దీవుల్లో, పోర్చుగీసు వారు బ్రెజిల్లో, ఇంగ్లీష్ వారు జమైకాలో, స్పానిష్ వారు వెనిజులాలో నీలిమందును పండించేవారు. ఏ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది? ఏ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది? పద్దెనిమిదవ శతాబ్దం నాటికి మన భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది. నెక్స్ట్, ఏ కాలంలో ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది? ఏ కాలంలో ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది? (1783 నుంచి 1789 మధ్య కాలంలో నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది. నెక్స్ట్, 1788లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం ఎంత శాతం మాత్రమే భారతదేశం నుండి వచ్చింది? 1788లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం ఎంత శాతం మాత్రమే భారతదేశం నుండి వచ్చింది? ముప్పై శాతం మాత్రం వచ్చింది. ఏ సంవత్సరంలో? 1788 సంవత్సరంలో. 1810 సంవత్సరం నాటికి మాత్రం 95% నిష్పత్తి పెరిగింది. 18వ శతాబ్దంలో కరేబియన్ దీవుల్లోని ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డొమింగ్లో ఫ్రెంచ్ తోటలైన నీలిమందు, చక్కెర తోటలపై ఆఫ్రికన్ బానిసలు ఏ సంవత్సరంలో తిరుగుబాటు చేసి తోటలను కాల్చారు? 18వ శతాబ్దంలో కరేబియన్ దీవుల్లో ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డొమింగ్లో ఫ్రెంచ్ తోటలైన నీలిమందు, చక్కెర తోటలపై ఆఫ్రికన్ బానిసలు ఏ సంవత్సరంలో తిరుగుబాటు చేసి తోటలను కాల్చారంటే 1791 సంవత్సరంలో ఆఫ్రికన్ బానిసలు ఫ్రెంచ్ తోటలైన నీలిమందు, చక్కెర తోటలపై తిరుగుబాటు చేసి కాల్చారు. నెక్స్ట్, నీలిమందు సాగులో రెండు ప్రధాన పద్ధతులు. ఒకటి నిజ్, రెండు రైతీ. నీలిమందు సాగులో రెండు ప్రధాన పద్ధతులు, ఒకటి నిజ్, రెండు రైతీ. నెక్స్ట్, బ్రిటిష్ వారు తమ అధీనంలోనే ఉన్న రైతులను సొంత తండ్రిలా సంరక్షించాలని ఆశించిన వారు. ఎవరంటే థామస్ మన్రో. బ్రిటిష్ వారు తమ అధీనంలో ఉన్న రైతులను సొంత తండ్రిలా సంరక్షించాలని ఆశించారు. భూమిని కొలుచుటకు ప్రమాణం. బెగా. భూమిని కొలుచుటకు ప్రమాణం బెగా. బెంగాల్లో బ్రిటిష్ వారు దేనిని ఎకరంలో 1/3 వంతుగా ప్రమాణీకరించారు? ఎకరంలో 1/3 వంతుగా ప్రమాణీకరించింది బెగా. నెక్స్ట్, రైతులు రుణం పొందాలంటే తమ భూ విస్తీర్ణంలో కనీసం ఎంత శాతం నీలిమందును సాగు చేయాల్సి వస్తుంది? రైతులు రుణం పొందాలంటే తమ భూ విస్తీర్ణంలో కనీసం ఎంత శాతం నీలిమందును సాగు చేయాల్సి ఉంటుంది?
ఎంత శాతం అంటే 25% నీలి మందును సాగు చేస్తేనే రైతులు రుణం పొందుతారు. తొట్టిలో ద్రావణాన్ని కలియబెట్టడానికి తెడ్డు కర్రతో నడుము లోతు నీటిలో 8 గంటల పైగా ఉండేవాడిని ఏమంటారు? తొట్టిలో ద్రావణాన్ని కలియబెట్టడానికి తెడ్డు కర్రతో నడుము లోతు నీటిలో 8 గంటలు పైగా ఉండేవాడిని తొట్టి కట్టేవాడు అని పిలుస్తారు. ఈ కార్మికుడిని తొట్టి కట్టేవాడు అని పిలుస్తారు. నెక్స్ట్, నీలిమందు మొక్కల నుండి తీసిన ఆకులను గోరువెచ్చటి నీటిలో చాలా గంటలు నానబెడతారు. నీలిమందు మొక్కల నుండి తీసే ఆకులను గోరువెచ్చని నీటిలో చాలా గంటలు నానబెడతారు. దీనిని ఏమంటారు అంటే పులియబెట్టడం లేదా నిటారుగా ఉండే తొట్టి. రైతులను శాంతింపజేయటానికి విస్ఫోటక పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఈడెన్. బెంగాల్లోని వేల మంది రైతులు నీలిమందును పండించడానికి తిరస్కరించిన సంవత్సరం. బెంగాల్లోని వేల మంది రైతులు నీలిమందును పండించను అని తిరస్కరించిన సంవత్సరం 1859 మార్చిలో జరిగింది. 1860 సంవత్సరంలో నీలిమందు కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? 1860 సంవత్సరంలో నీలిమందు కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూఎస్ సెటన్కర్ నీలిమందు కమిషన్కు అధ్యక్షుడు. నేను నీలిమందును నాటడం కన్నా అడుక్కుంటాను అన్నది ఎవరు? నేను నీలిమందును నాటడం కన్నా అడుక్కుంటాను అన్నది ఎవరు? చాంద్పూర్కి చెందిన హడ్జీ ముల్లా. వరాసత్ ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చెయ్యరాదని ప్రకటన జారీ చేసిన వ్యక్తి. వరాసత్తులో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చెయ్యరాదని ప్రకటన జారీ చేసిన వ్యక్తి. మెజిస్ట్రేట్ యాస్లే. నీలిమందు నాటాల్సిన అవసరం లేదని ప్రకటన చేసిన రాణి. విక్టోరియా రాణి. మహాత్మా గాంధీ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం. మహాత్మా గాంధీ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం చంపారన్ ఉద్యమం. ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే 1917 సంవత్సరంలో మహాత్మా గాంధీ నీలిమందు యొక్క తోటల యజమానులకు వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారు. నెక్స్ట్, 18వ శతాబ్దం ప్రారంభంలో ఒక ఫ్రెంచ్ కమిషనరీ కరేబియన్ దీవులకు ప్రయాణించి వెస్టిండీస్ నీలిమందు తయారు గురించి, ఆ ప్రాంతం గురించి కూడా పుస్తకం రాశారు. ఆ వ్యక్తి ఎవరు? 18వ శతాబ్దం ప్రారంభంలో ఒక ఫ్రెంచ్ మిషనరీ కరేబియన్ దీవుల్లో ప్రయాణించి వెస్టిండీస్ యొక్క నీలిమందు తయారు గురించి,
ఆ ప్రాంతం గురించి పుస్తకం రాసిన వ్యక్తి జీన్ బాప్టిస్ట్ లబార్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.